కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్ధార్థ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ భూతం పడగవిప్పిందని చెప్పుకోవచ్చు. విద్యార్థిని తోటి విద్యార్థులు చితకబాదారు. కాళ్లతో తంతు విచక్షణారహితంగా దాడి చేశారు ఆ విద్యార్థిపై. సత్యవేడు సిద్ధార్థ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారమే విద్యార్థుల మధ్య గొడవకు కారణమా అనే డౌట్ కూడా ఒకటి రేజ్ అవుతోంది. ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో బంధించి చితకబాదిన వైనమైతే అక్కడ కనిపిస్తోంది. కాళ్లతో తంతు చిత్రహింసలకు గురి చేశారు ఆ విద్యార్థిని. కొట్టద్దంటూ వేడుకున్నా కూడా ఆ విద్యార్థులు కనుకరించని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. రౌడీలా అతనిపై పడి దారుణంగా ఒక్కసారిగా అందరూ పడి దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ర్యాగింగ్ భూతం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి. ర్యాగింగ్ నియంత్రించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా దానికి అడ్డుకట్ట పట్టం లేదని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని ఉప్పల్ మేడిపల్లి ప్రాంతంలోని ఓ కాలేజ్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ను ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు మరవక ముందే తాజాగా ఏపీలోని తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హాస్టల్ గదిలో ఓ విద్యార్థిపై 5 విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారిందని కూడా చెప్పొచ్చు. మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు చూస్తున్నారు. ఆ పిల్లాన్ని ఆ విద్యార్థిని ఏ విధంగా తోటి విద్యార్థులందరూ కూడా ఏ విధంగా తనని ఇబ్బంది పెడుతున్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఒకరు మార్చి ఒకరు కొడుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. నన్ను కొట్టద్దు అంటూ కూడా ఆ తోటి విద్యార్థి వేడుకుంటున్నా కూడా వాళ్ళందరూ రౌండప్ చేసి కూడా తనని ఇబ్బందులకి గురి చేస్తున్న విజువల్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. పిల్లగాడు బెడ్ మీద పడిపోయినా కూడా మళ్ళీ ఆ పిల్లగాన్ని కొడుతూ లేపి మరీ కొడుతున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైనట్లు కూడా ఒక సైడ్ నుంచి మనకి తెలుస్తూ ఉంది. వారి మధ్య గొడవ తీవ్రం కావడంతో 5 విద్యార్థులు ఓ విద్యార్థిని హాస్టల్ గదిలోకి తీసుకొచ్చి ఒక్కసారిగా చితకబాదారు. విద్యార్థిపై కాళ్లతో తంతు చిత్రహింసలకు గురి చేశారు. తనను కొట్టద్దు అంటూ ఆ విద్యార్థి వేడుకుంటున్నా కూడా తోటి విద్యార్థులు రౌడీల్లా అతనిపై ఎంత దారుణంగా దాడి చేశారో కూడా ఆ విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారడంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు కూడా తీసుకుంది. 6 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశామని కూడా చెప్తూ ఉన్నారు. నారాయణవనం PS లో కూడా క్రిమినల్ కేసు నమోదు చేశామని కూడా యాజమాన్యం అయితే కాలేజ్ యాజమాన్యం చెప్తూ ఉంది. అంతేకాక ఆ కాలేజ్ నుండి వారిని సస్పెండ్ కూడా చేశాం. వీరితో పాటు వారి మధ్య గొడవకు కారణమైన యువతకి సైతం కళాశాల యాజమాన్యం TC ఇచ్చి పంపించేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది.